మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. మే 1 నుంచి సామాన్య ప్రజల జీవనం పైన ప్రభావం చూపే అనేక మార్పులు అమల్లోకి రానున్నాయి. ప్రతి నెల మొదటి తేదీన పలు రంగాల్లో ధరలు, విధానాలు మారడం ఆనవాయితీగా మారింది. మే నెలలో కూడా గ్యాస్, రైల్వే, బ్యాంకింగ్ సేవలు వంటి ముఖ్యమైన రంగాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ మార్పులు ప్రజలపైన నేరుగా ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. వంటింటి గ్యాస్ ధరల్లో మే 1వ తేదీ నుంచి మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రతి నెల ఆయిల్ కంపెనీ ఎల్పిజి ధరలను సమీక్షించి కొత్త రేట్లు ప్రకటిస్తారు. ఇప్పటికే ఏప్రిల్ నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను 50 రూపాయలకు పెంచారు. దీంతో మేలో కూడా ధర పెరిగితే సామాన్య వాడుకదారులకు ఇది భారం అవుతుంది. మరోవైపు భారత రైల్వేలో కూడా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. టికెట్ బుకింగ్ విధానంలో వచ్చే మార్పుల ప్రకారం ఇకపైన వెయిటింగ్ టికెట్లు ఉన్నవారు స్లీపర్ లేదా ఏసీ కోచ్లలో ప్రయాణించలేరు. ఇది పలు ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. బ్యాంకింగ్ రంగంలో ముఖ్యమైన మార్పు ఏటీఎం విత్డ్రా పైన ఛార్జీల పెంపు. ఇప్పటి వరకు మెట్రో నగరాల్లో 3 సార్లు డబ్బులు తీసుకున్న తర్వాత 21 రూపాయల ఛార్జీ వసూలు చేస్తారు. మే నెల 1వ తారీఖు నుంచి ఇది 23 రూపాయలకి పెరగనుంది. అంటే మీరు ఏటీఎం నుంచి 3 సార్ల కంటే ఎక్కువ సార్లు డబ్బులు తీసుకుంటే 23 చెల్లించాల్సి ఉంటుంది. అది ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతుంది. ఇది నగదు విత్డ్రా పైన మరింత భారాన్ని కలిగించనుంది. అలాగే ఎఫ్డి మరియు సేవింగ్స్ అకౌంట్ల పైన కూడా మార్పులు రావచ్చు. ఆర్బీఐ ఇటీవలే రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో ఈ మార్పు రుణాల వడ్డీ రేటుపైన ప్రభావం చూపుతాయి. రుణాల వడ్డీ తగ్గినా ఎఫ్డీల పైన వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. గ్రామీణ బ్యాంకుల విషయంలో కూడా కొన్ని మార్పులు చేపట్టబోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు కలిపి ఒక పెద్ద బ్యాంకుగా రూపొందించేందుకు ప్లాన్ జరుగుతోంది. ఇది బ్యాంకింగ్ సేవల సరళీకరణకు దోహదం చేయొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మార్పులన్నింటి ప్రభావం సామాన్యుడి జేబుపైన భారం పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.